హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ దేవరా, యాక్టెడ్ బై ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్. ఆల్మోస్ట్ 6 years తర్వాత మన ఎన్టీఆర్ గారు సోలో ఫిలిం తీయడం అయితే జరిగింది. మరి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలోనే ఉండే డౌట్ ఏంటంటే, రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో ఏ మూవీ తీసినా డెఫినెట్ గా అది ఫ్లాప్ అవుతుంది అనే ఒక ముద్ర అయితే డెఫినెట్ గా అయితే ఉంది. మరి వాటన్నిటిని అయితే మన దేవరా మూవీ చెరిపేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతి ఒక్క ఫ్యాన్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మన దేవరా మూవీ రీచ్ అయిందా లేదా, మన దేవరా అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసి రాజమౌళి గారి పైన ఉండే బ్లాక్ మార్క్ ని అయితే చెరిపేసిందా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని అయితే ఏమంటే ఏం లేదు, జస్ట్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో 60 సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే వేసేసేయండి. ఎందుకంటే మనం 11K కి చాలా అంటే చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. మీరైతే 60 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసి 11K ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసారని చెప్పేసి అయితే కోరుకుంటాం. మనం అయితే ఎలాంటి స్పాయిలర్స్ అయితే రివీల్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి దేవరా మూవీ విషయానికి వచ్చేసి చెప్పాలంటే డెఫినెట్ గా రాజమౌళి గారి పైన ఉండే బ్లాక్ మార్క్ ని అయితే దేవరా మూవీ సింపుల్ గా అయితే చెరిపేసిందని చెప్పేసి చెప్పాలి. మరి మూవీ బాగుందా లేదా, బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అంటే డెఫినెట్ గా దేవరా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది. అండ్ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీలో కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాలి. స్టార్టింగ్ నుంచి నాకు ఇదే అనిపించింది. డెఫినెట్ గా మన దగ్గర ఉండే థియేటర్ లో చూస్తే డెఫినెట్ గా చాలా డార్క్ గా కనిపిస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి నాకు అనిపించింది. థియేటర్ లో మన దగ్గర ఉండే సింగిల్ స్క్రీన్స్ లో డెఫినెట్ గా ఈ ప్రాబ్లం అయితే చాలా మెంబర్స్ కి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ బోట్ సీన్స్ కానివ్వండి, లేదంటే ఆ షార్క్ సీన్స్ లో చాలా నైట్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకైతే చాలా డార్క్ లో కనిపిస్తుంది. మన దగ్గర థియేటర్లు సరిగ్గా ఉండవు కాబట్టి చాలా మందికి ఆ సీన్స్ చూసినప్పుడు అరే ఏంట్రా ఇది అని చెప్పేసి ఒక ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకో నెగిటివిటీ ఏంటంటే విఎఫ్ఎక్స్ చాలా చోట్ల తెలిసిపోతుంది, ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది నాకైతే చాలా చోట్ల. అది మీరు చూస్తున్నప్పుడు కూడా సింపుల్ గా అయితే మీకు అయితే అనిపిస్తుంది అరే ఏంట్రా బాబు విఎఫ్ఎక్స్ అని చెప్పేసి అనిపిస్తుంది. మరి సాంగ్స్ లో కానివ్వండి, లేదంటే బోట్ సీన్స్, ఫైట్ సీన్స్, కొన్ని వాటర్ షాట్స్ లో చాలా సీన్స్ ఉంటాయి. వాటిని నేను చెప్పని అవసరం లేదు, మూవీలో చూస్తున్నప్పుడు మీకే సింపుల్ గా అర్థమైపోతుంది. మరి ఎలాంటి స్పాయిలర్స్, ఎలాంటి సీన్స్ అయితే చెప్పొద్దని చెప్పేసి నేనైతే ఎలాంటి అయితే రివీల్ చేయట్లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎలాగో మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి అయితే తెలిసింది కదా, సింగిల్ టేక్ యాక్టర్, కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే అస్సలు అయితే లేదు. అండ్ నెక్స్ట్ మూవీలో మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. అనిరుద్ధ్ చాలా సీన్స్ లో నిజంగా చెప్తున్నాను కదా వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేసాడు మూవీలో. అండ్ మాస్ హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ పడాలో అలాంటి ఎలివేషన్ లో పడాల్సిన మాస్ బీజం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో పడిందని చెప్పేసి నా ఫీలింగ్. మరి నిజంగా చెప్పాలంటే థియేటర్ లో ఆ గోళలకు ఆ అరుపులకు నాకైతే బీజిఎం సరిగ్గా వినిపించట్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా చోట్ల నిజంగా నెక్స్ట్ లెవెల్ సీన్స్, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్స్ పడ్డాయి మూవీలో చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్ గారు కూడా అయితే బాగా చేశారు మూవీలో. అండ్ దేవరా అండ్ విలన్ మధ్యలో సర్కిల్ ఫైట్ ఉంటుంది మూవీలో, మామూలు అనిపించదు, అది మీకు థియేటర్ లో చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. అండ్ దేవరా అండ్ అదే విలన్ రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ గారిది వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది, భలే ఉంటుంది నిజంగా. అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది డెఫినెట్ గా. సముద్రం మధ్యలో ఉండే ఫైట్ సీక్వెన్స్ మూవీలో చాలా బాగుంటాయి. మరి మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా పండుగనే అని చెప్పేసి చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఫైట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. మరి ఆ షార్క్ సీన్ కూడా అయితే చాలా రియలిస్టిక్ గానే అనిపించింది, కానీ నాకైతే డార్క్నెస్ కి అయితే అసలు అయితే కనిపించలేదని చెప్పేసి చెప్పాలి. మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఇంకా ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్ గా అయితే సాంగ్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. మరి ఆల్రెడీ ప్రతి ఒక్క సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచే చార్ట్ బస్టర్. మరి అవన్నీ బిగ్ స్క్రీన్ పైన చూస్తుంటే ఎలా ఉంటుందో మీరే ఉంచుకోండి ఒకసారి. మరి ప్రతి ఒక్క సాంగ్ ని కూడా అయితే మీరైతే థియేటర్ లో ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం మన జాహ్నవి పాప తెలుగులో యాక్ట్ చేసినా కానివ్వండి ఇరుగా తీసేసింది నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తను కూడా. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ పార్ట్ 2 కోసం ఇచ్చిన ట్విస్ట్ కానీ కూడా అయితే చాలా బాగున్నాయి మూవీలో నిజంగా చెప్పాలంటే. అండ్ ఇప్పటికే ఈ మూవీకి అసలు మేము వెళ్ళాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఫాస్ట్ గా మూవీకి అయితే వెళ్ళిపోండి. మరి డెఫినెట్ గా ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ అయితే వచ్చాను. జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా కానివ్వండి మూవీకి విపరీతమైన కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పేసి. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే దేవరా మూవీకి 12 AM షోస్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. నైట్ 12 నుంచి అయితే షోస్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి ఎంతమంది 12K చూసారో, ఇప్పటికి ఎంతమంది ఎన్ని షోస్ చూసారో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మూవీకి సంబంధించిన రివ్యూస్ కానివ్వండి, మూవీకి సంబంధించిన కంటెంట్స్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.